జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఆవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వీణా గారి మీద అని చెప్పి అంటా ఉన్నారు. దాని ఎఫ్ఐఆర్ గురించి మీరేం చెప్తారండి? అరవ శ్రీధర్ గారు ఏం ఫైల్ చేయలేదండి. వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. ఓకే సార్, నేను ఒక ప్రశ్న అడుగుతాను అందరికి, దయచేసి ఎవరైనా సరే ఒక పురుషుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మహిళ నన్ను కొట్టింది, లేదా మహిళ నన్ను డబ్బులు డిమాండ్ చేసింది, ఒక మహిళ నన్ను తిట్టింది, లేదా మహిళ నన్ను బ్లాక్మెయిల్ చేసిందని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, పోలీసు వారు కనుక మీ కంప్లైంట్ కనుక తీసుకోకపోతే దయచేసి ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఎఫ్ఐఆర్ గుర్తుపెట్టుకుని క్రైమ్ నెంబర్ 4, ఓకే, రైల్వే కోడూరు 2026, క్రైమ్ నెంబర్ 4 2026, రైల్వే కోడూరు పిఎస్ పరిధిలో ఇది డిస్టిక్ వచ్చేది తిరుపతి. మీరు ఇమీడియట్గా ఈ ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే మీ ద్వారా మెమ్మగారి ద్వారా మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే శ్రీధర్ అనే ఆయన నైట్ 11 గంటలకి ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఇచ్చిన జస్ట్ సెకండ్స్లోనే, మిల్లీ సెకండ్స్ కూడా లేవండి, ఉత్తి సెకండ్లోనే 11 గంటలకి అట్లా ఇచ్చారు. అట్లా 11 గంటలకు ఇచ్చిన తర్వాత వెంటనే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నైట్ 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. మరి ఇంత ఫాస్ట్గా ఎట్లా నమోదు చేశారు అర్థం కావట్లా. నైట్ 11 గంటలకు సార్, ఉదయం కాదు. కాబట్టి ఎవరైనా చెప్తున్న తమ్ముళ్ళారా, అన్నలారా, ఎవరైనా సరే ఏ మహిళలు కనుక మీరు బాధితులు కనుక అయినట్లయితే ఈ ఎఫ్ఐఆర్ రెఫర్ చేస్తూ వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఒకవేళ తీసుకోకపోతే ఈ ఎఫ్ఐఆర్ రెఫర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంట్లో అనేక రకాల లోపాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింకులో ఉంది, అది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.